ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక అప్డేట్స్లోకి వెళ్తే మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు బారులు తీరారు. శివుడికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అగ్నిగుండాలు, శివపార్వతుల కళ్యాణానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా జాగరణ చేసే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శైవ క్షేత్రాల దగ్గర ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శైవక్షేత్రాలు మొత్తం కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పురాతన ఆలయాలుగా ఉన్నటువంటి పానగల్లు ఛాయాసోమేశ్వరాలయం, అదేవిధంగా పచ్చల సోమేశ్వరాలయంతో పిల్లలమర్రి దేవాలయం, మీనాక్షి అగస్తీశ్వర దేవాలయం, యాదాద్రి దేవస్థానం సంబంధించి యాదగిరిగుట్టలో వేయించేస్తున్నటువంటి శివాలయం, అదేవిధంగా ప్రఖ్యాతి చెందినటువంటి చెరువుగట్టు శివాలయంలో కూడా ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మార్నింగ్ నుంచి స్వామివారికి అభిషేకాలతో పాటుగా ప్రత్యేకంగా రుద్రాభిషేకాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూసుకోవచ్చు. శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇటు దేవాలయ కమిటీల సభ్యులు, అదేవిధంగా పోలీసు అధికారులు కూడా జిల్లాలో భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. సూర్యాపేట జిల్లాకు, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా పోలీసు అధికారులు శివరాత్రి సందర్భంగా ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వచ్చే భక్తులను కూడా ఒక క్రమ పద్ధతిలో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా అయితే ప్రస్తుతం పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా శివాలయాలు శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు రావడం, జాగరణ చేయడం లాంటి కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచి ఈరోజు అంటే రేపు తెల్లవారుజాము వరకు కూడా స్వామివారికి సంబంధించి ప్రత్యేక పూజలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయని చెప్పేసి ఆలయ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తుల సంఖ్యకు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా దేవాలయ కమిటీలు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. శివాలయాలకు సంబంధించి ప్రధానంగా అంటే ఈ నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి శివాలయాలు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి శివాలయాలు ఉన్నాయి. వాటిలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఆలయానికి సంబంధించిన పూజారులు, అదేవిధంగా ఇతర అధికారులు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేస్తూ ఎప్పటికప్పుడు పూజా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి సమయంలో జాగరణ ఉండే పరిస్థితుల్లో జాగరణకు సంబంధించి కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి నామస్మరణ చేస్తూ జాగరణ ఉండే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా దేవాలయాల కమిటీల ఆధ్వర్యంలో చేశారు. అయితే ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకోవడం, శివనామస్మరణతో ప్రత్యేకంగా అభిషేకాలు, అష్టోత్తర పూజలు, అదేవిధంగా స్వామివారి నామస్మరణతో పూజా కార్యక్రమాలతో నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు నల్గొండ జిల్లాతో పాటుగా రాష్ట్రంలోని అన్ని శివాలయాల్లో కూడా పెద్ద ఎత్తున ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా అంటే దేవాలయాల కమిటీలతో పాటు పోలీసు అధికారులు కూడా భద్రతాపరమైన చర్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు శివాలయాలకు సంబంధించి ఎక్కడ కూడా అంటే ప్రత్యేక అలంకరణ చేయడం, అదేవిధంగా దేవాలయానికి వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లలో క్రమ పద్ధతిలో వెళ్లే విధంగా కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా శివాలయాల వద్ద ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఏదైతుందో ఈ పరిస్థితి సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా ఆలయ అధికారులు, పూజారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు శివాలయాలకు సంబంధించి ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, అదేవిధంగా ప్రత్యేక దినాల్లో భక్తులు పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి ఉండగా మహాశివరాత్రి రోజున మాత్రం చాలా అంటే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని శివాలయాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా ఇటు అధికారులతో పాటు భక్తులు కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించడానికి శివాలయాలకు అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. క్యూ లైన్లలో ప్రత్యేకంగా వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకోవడం, అదేవిధంగా అభిషేకాలకు సంబంధించి కూడా గర్భగుడి ఏదైతే గర్భగుడిలో అభిషేకాలు కాకుండా ప్రధానంగా అభిషేకాలు నిర్వహించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కొంత రద్దీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా భక్తులకైతే ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది. శివాలయాలకు సంబంధించి అంటే దాదాపుగా జిల్లాలో ఉన్న అన్ని శివాలయాల్లో మేజర్గా ఎక్కువ శాతం పురాతన దేవాలయాలు కావడం, పురాతన దేవాలయాలను అభివృద్ధి చేస్తూ ఇటీవల కాలంలో ప్రభుత్వంతో పాటు ఆలయ కమిటీలు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా అంటే భక్తుల రద్దీ పెరగడంతో పాటు భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితుల్లో వచ్చే భక్తులకు మాత్రం ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ కమిటీలతో పాటుగా ఇటు పోలీసు అధికారులు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రి జాగరణ కూడా జరిగే కార్యక్రమం ఉన్న నేపథ్యంలో దేవాలయ కమిటీలు కూడా జాగరణకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి శివనామస్మరణకు సంబంధించి ప్రత్యేకమైన పూజలు, అదేవిధంగా పండితులతో వేద మంత్రోచ్చారణలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా ఆలయాల వద్ద నెలకొన్నటువంటి భక్తుల రద్దీ ఏదైతుందో ఈ రద్దీని ఎప్పటికప్పుడు కూడా ఇటు పోలీసు అధికారులు, ఆలయానికి సంబంధించిన సిబ్బంది, పూజలు కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే దేవాలయాలకు వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా శివాలయాల వద్ద శివరాత్రి సందర్భంగా నెలకొన్న తాజా పరిస్థితి ఏదైతుందో ఈ పరిస్థితిని చూస్తే ఈరోజు సాయంత్రం వరకు కూడా భక్తుల రద్దీ ఇదే విధంగా ఉండే పరిస్థితి ఉంది. ప్రధానమైనటువంటి ఆలయాలు అంటే చెరువుగట్టు, అదేవిధంగా పానగల్ సోమేశ్వరాలయము, మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయం, పిల్లలమర్రి దేవాలయం ఇట్లాంటి ప్రధాన దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రధాన దేవాలయాల్లో కూడా భక్తులు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు దేవాలయ కమిటీల అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు ఎక్కడ కూడా శివరాత్రి సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండే చర్యలు తీసుకోవడంతో పాటు భక్తుల రద్దీ అయితే ప్రస్తుతం శివాలయాల్లో పెద్ద ఎత్తున ఉందని కూడా చెప్పవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలు వస్తున్న భక్తులకు సంబంధించి కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, దేవాలయాల్లో ఏ రకమైన పూజలు నిర్వహిస్తున్నారు, ప్రస్తుతం మనం పానగల్లో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వరాలయంలో ఉన్నాం. ఆలయ పూజారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, శివరాత్రి సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఏ రకమైన పూజలు జరగబోతున్నాయి? ఓం నమ శివాయ. శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం పానగల్ అండి. ఈరోజు మహాశివరాత్రి మహోత్సవం, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు అభిషేకాలు ప్రారంభమైన జరిగినది. మనకు ప్రధాన గర్భాలయంలో అభిషేకం, రుద్రాభిషేకం చేసి అలంకరణ చేయడం జరిగినది. బయటలో ఉన్నట్టు ఉపాలయం దగ్గర యథావిధిగా అభిషేకాలు కూడా కొనసాగుతున్నాయి. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యథావిధిగా అభిషేకాలు కూడా కొనసాగుతాయండి. మనకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం కూడా ఇప్పుడు 8 గంటలకు ప్రారంభమవుతుంది. మనకు ఒక 3-4 గంటల వరకు ఆ కార్యక్రమం కూడా యథావిధిగా కొనసాగుతుంది. మనకు రాత్రి వచ్చేసి 9 గంటలకు శివపార్వతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అనంతరము తలంబ్రాలు, ఎవరైనా భక్తులు జాగారు ఉన్నవారు బుర్రకథ కార్యక్రమం ఉంటుందండి. మనకు లింగోద్భవ టైంలో అలా స్వస్థాలతో లింగోద్భవ టైంలో అభిషేకం కార్యక్రమం ఉంటుంది. మనకు రుద్రహోమం కానీ 1 గంటకు, మనకు 27వ తారీఖు నాడు తెల్లవారుజామున 5 గంటలు అగ్నిగుండాలు, అదేవిధంగా సాయంత్రము తెప్పోచ కార్యక్రమం నిర్వహించుకొని ఈ మహాశివరాత్సవాలు ముగియడం జరుగుతుంది. ఇది దేవాదాయ శాఖ వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. అన్ని శాఖలు సమన్వయం చేసుకొని మనకు 3 లైన్ల ద్వారా, ఒక లైను అభిషేకము 401 రూపాయి, విష్ణు దర్శనం 101 రూపాయి, అదేవిధంగా మన ఉచిత దర్శనం కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా పోలీస్ శాఖ వాళ్ళు, అది ఎండోమెంట్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. మనకు అదేవిధంగా అభిషేకం చేసిన అనంతరము తీర్థము, అదేవిధంగా ప్రసాదం విస్తరణ కూడా చేయడం కూడా జరుగుతుందండి. ఓం నమ శివాయ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శైవక్షేత్రాలు ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ.